RTI Live News. Ask for right. పోషణ అభియాన్ ఐసిడిఎస్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా పాలెకేడు మండలం జాన్పహాడ్ గ్రామంలో మండల స్థాయిలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణులకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం పోషణ అభియాన్ ప్రోగ్రాం సెప్టెంబర్ నెలలో జరుపుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి తల్లులు, గర్భిణులు, కిషోర బాలికలు వీచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ లక్ష్మి, గ్రామ పెద్దలు ఎన్వి సుబ్బారావు, సూపర్వైజర్ రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, కొండ లింగయ్య, కార్యదర్శి వెంకట్, సునీత, పోషణ అభియాన్ రాజేష్, అంగన్వాడీ టీచర్ వసుంధర, నిర్మల, కలమ్మ, ధనమ్మ, మణి, మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన అంగన్వాడీ టీచర్లకు ఏం చేసినారంటే ప్రత్యేకంగా 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి ఈ ప్రీస్కూల్ అంతా పిల్లలకి ఏ విధంగా చెప్తే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ మన అంగన్వాడీ సెంటర్లో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే శామ్ మ్యామ్ పిల్లలు ప్రతి నెల మన అంగన్వాడీ సెంటర్లో 1వ తారీఖు నాడు మనకు మీ అందరికీ తెలుసు బరువు చూస్తారు. ప్రతి పిల్లవాడిని తీసుకొచ్చి బరువు చూస్తారు. రండమ్మ అంటే మీరు ఏదో ఒక పనులబడి మీ అత్త ఎన్నో మామ ఎన్నో వీళ్ళని పంపించేసి పెళ్లి తీసుకెళ్తా ఉంటారు. పిల్లలంటే పిల్లలు వేయడం చెప్తున్నారు. అది కాదమ్మా, ఖచ్చితంగా మీరు 1వ తారీఖు నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ న్యూట్రిషన్ గురించి పాలకేడు మండలంలోని జానపాడు అంగన్వాడీ సెంటర్లోని ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ అవగాహన కల్పించడానికి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి, ఎందులో ఏమేమి ఉంటాయి, దేనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఇందులో వాళ్ళకి నువ్వుల లడ్డులు వీళ్ళందరికీ తెలియదని కాదు కానీ నువ్వుల లడ్డులు ఒకటి ఇంపార్టెంట్. తర్వాత మునగాకుతో చపాతీలు, తర్వాత మునగాకు, తర్వాత ఇంకా ఏమున్నాయంటే పొందే విధంగా ఆకుకూరలు తినటము, దానివల్ల ఇట్లా పెట్టుకోవాలా, దానివల్ల బెనిఫిట్స్ అని అవన్నీ కూడా వీళ్ళందరికీ వివరించడానికి బాలింతలు తర్వాత కూడా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, చిన్న పిల్లలకి ఎదుగుదలకి ఉపయోగపడే ఫుడ్ గురించి అన్నిటికీ అవగాహన కల్పించడానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అందరు కూడా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. పాలకేడు ఎంపీడీఓ, నా పేరు లక్ష్మి అండి. ఈరోజు సమావేశానికి వచ్చి ఇక్కడ ఈరోజు మండల్ లెవెల్ ప్రోగ్రామ్ లో భాగంగా జాన్పాడు విలేజ్ లో మనం పోషణ అభియాన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఏంటిదంటే గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడికి పిలిపించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనం పోషణ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని సెప్టెంబర్ మాసోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడికి వచ్చిన తల్లులు అయితేంది, కిషోర బాలికలు అయితేంది, కిషోర బాలికలు కాబోయే తల్లులు కాబట్టి వాళ్ళు రక్తహీనతతో బాధపడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటి నుండి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం ఎలా తీసుకోవాలి, రక్తహీనత నుంచి కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు, ఎలాంటి పండ్లు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. అంతేకాకుండా మా అంగన్వాడీ సెంటర్లలో ఈ సంవత్సరం ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు సులభ పద్ధతిలో ఎలా చెప్పాలి పిల్లలకు అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా ఎట్లా చేస్తాము, ఏంటి మెటీరియల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం శామ్ మ్యామ్ పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని ఏ విధంగా శామ్ లో నుంచి మ్యామ్ లోకి తీసుకురావాలి, మ్యామ్ లో నుంచి నార్మల్ లోకి తీసుకురావాలి, వాళ్ళు వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ బరువు లేకపోవడం, దానివల్ల వచ్చే లోపాలు ఏంటిది, పోషకాహార లోపాలు ఏంటి, వాళ్ళని ఏ విధంగా మనం ఆరోగ్య జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి ఎలాంటి పోషకాహారం ఇస్తే వాళ్ళు నార్మల్ స్టేజ్కి వస్తారు అనేది ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. అయిపోయిందా, కట్ అయిందా? స్టార్ట్. ఈరోజు సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం జాన్పాడు గ్రామంలో జాతీయ పోషణ అభియాన్ ఆధ్వర్యంలో జాన్పాడు గ్రామంలో అంగన్వాడీ
ఉపాధ్యాయ బృందం వారిచే పౌష్టికాహార పోషణ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో జానపాడు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్స్ శ్రీమతి వసుంధర గారు, జ్యోతి గారు, నిర్మల గారు మరియు పాలకేడు మండలంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు, మండలంలో ఉన్నటువంటి స్త్రీశక్తి సంఘ సభ్యులు, సమభావన సంఘ సభ్యులు, ఐకేపీ సభ్యులు, ఐకేపీ అనురాధ గారు, ఇంకా ఈ దీనికి సంబంధించిన బాధ్యులు, జాన్పాడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ఈ గ్రామంలో ఉన్నటువంటి బాలింతలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఏ విధంగా అంగన్వాడీల ద్వారా అందుతున్నది, అట్లాగే తల్లులు వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఏ విధంగా సహజమైన ఆహారాన్ని అందించాలనే దాని మీద గొప్ప సదస్సు నిర్వహించి ఒక చైతన్యవంతమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరింత నిర్వహించాలని మేము వారికి సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పాం. అలాగే జాన్పాడ్ గ్రామంలో కూడా ఒక కొత్త అంగన్వాడీ భవనాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 12 లక్షలతో మంజూరు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పాలకేడు మండలంలో ఎక్కడ ఏ వసతులు కావాలన్నా కూడా అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు, ఆ బృందం వారు మా దృష్టికి తీసుకొస్తే గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి మీకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పాం. ఎంతో ఉత్సాహవంతంగా సందడిగా ఒక పండుగగా నడిచినటువంటి కార్యక్రమ నిర్వాహకురాలైనటువంటి వసుంధర గారికి, మిగతా సభ్యులకు మేము అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం.